ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect. సో ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అనమాట. తన గురించి, తన పేరు చెప్పే ముందు ఫస్ట్ తన గురించి చెప్పాలన్నమాట. తను సత్యసాయి జిల్లా హిందూపూర్లో జన్మించాడనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా వ్యవసాయం చేస్తూ ఒక రైతు కుటుంబంలో తను జన్మించాడనమాట. సో రైతు కుటుంబంలో జన్మించే వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని బాగా చదివించాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. కానీ ఇక్కడ అంత రివర్స్ జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి తను కూడా వ్యవసాయం చేయాలి, నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి, రైతు అనేది దేశానికి వెనుముక అని నమ్మి, అంటే వాళ్ళ ఊర్లో చిన్నప్పటి నుంచి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వలసలు వెళ్ళిపోవడం చూసిన వ్యక్తి ఖచ్చితంగా రైతు అవ్వాలని అయితే కోరుకోడు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే వ్యవసాయమే కంటిన్యూ చేయాలి, రైతు అనేవాడు అందరూ వలసలు వెళ్ళిపోయి అందరూ చనిపోతే మరి దేశానికి ఫుడ్ ఎలా అనే ఒక ఆలోచనతో తను కూడా రైతులాగే అవుదాము, నలుగురికి ఉపయోగపడదామని ఆలోచించి తను కూడా ఇప్పుడు ఎక్కువ చదువుకోకుండా 10th క్లాస్ వరకు చదివి వ్యవసాయంలోనే ఉంటున్నాడనమాట. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ ఎద్దుల బండి కూడా తనదే అనమాట. సో తనని నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఒకసారి అసలు తను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, వ్యవసాయంలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు, ఎందుకని ఇలా ఈ విధంగా చేస్తున్నాడు, అలాగే పశు సంరక్షణ అని చేస్తూ ఉంటాడు, సేవ్ ట్రీస్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి ప్రపంచానికి ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి మోటివేషన్ చేద్దామని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. ఒకసారి తనతో ఎందుకు ఇక్కడే ఉన్నారు, ఎందుకు ఉన్నత చదువులు చదువుకోకుండా ఇక్కడే ఉన్నాడు, వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నాడనే మరికొన్ని విషయాల్ని తను అడిగి తెలుసుకుందాం. సో అతను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అతని పేరు ఫార్మర్ నవీన్ కుమార్ అనమాట. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ మీది? సత్యసాయి జిల్లా హిందూపూర్ పరిగి మండల్ శాసనకోట గ్రామము. మీరు అక్కడే పుట్టారా, అక్కడే జన్మించారు? అక్కడే శాసనకోట గ్రామంలోనే. ఓకే. సో మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? మా తల్లిదండ్రులు వ్యవసాయమే. చిన్నప్పటి నుంచి వ్యవసాయమేనా? మీరు ఎందుకనంటే చదువుకుని జాబ్స్ చేద్దామని ఆలోచన లేదా? అందరూ జాబ్స్కి వెళ్ళిపోతే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు, మీకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు మేడం? అంటే నువ్వు చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయావా ఇట్లా వ్యవసాయం చేద్దామని, లేదా ఏదైనా జాబ్ చేద్దామనే ఆలోచన వచ్చిందా? నాకు 2015లో అయితే CRPFలో జాబ్ వచ్చింది, కానీ నేను వ్యవసాయం అంటే నాకు ఇష్టం కాబట్టి జాబ్ ఒప్పుకోలేను. జాబ్ వదిలేసి ఇట్లా చేస్తూ ఉన్నాం అన్నమాట. చేద్దామని వ్యవసాయంలో వచ్చిన, వ్యవసాయంలో ఏమీ రాక పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు మేడం. ప్రతి ఒక్కటి వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ రైతులకైతే ఏమీ గిట్టుతాను లేదు మేడం. పంట పండినాక దళారు చేతిలో రైతులు మోసపోయి చాలా మంది రైతులు పల్లెటూరులో వదిలేసి సిటీలకు పోయి ఏదో కూలి పని చేసుకునేది మేలు అనే స్థితికి వచ్చింది మేడం వ్యవసాయం ఇప్పుడు రోజు. అందుకనే సార్కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఎద్దుల బండి ద్వారా రావడం జరిగింది. మీరు ఊర్లో వ్యవసాయం ఏ పంట వేసేవాళ్ళు? మొక్కజొన్న, రాగి, మిరప, ప్రతి ఒక్కదానికి రోగమే మేడం. ప్రతి ఒక్కదానికి మందు కొట్టుకుంది ఏ పంట పండట్లేదు మేడం. మందులు కొనాలంటే విపరీతమైన రేట్లో, నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, అసలు అధికారులు అనేవాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు మేడం మన రాష్ట్రంలో. అందుకే సార్కి తెలియజేసి ఇలాంటి విషయాలన్నీ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనేదే మన ఉద్దేశం మేడం. సో అంటే మీ ఊర్లో అందరూ ఫార్మర్స్ అయినా ఎవరైనా జాబ్ చేసిన వాళ్ళు, మీ స్నేహితులు కానీ వాళ్ళతో మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? 2500 మంది మా ఊర్లో ఉన్నారు మేడం ప్రజెంట్. కానీ అంత వ్యవసాయం చేసేది 50 మంది కూడా చేయరు మేడం. అంతా అంటే ఏదో పనికి పోయేది వెళ్ళే వ్యవసాయం వేస్ట్ అని అందరూ ఫిక్స్ అయిపోయినారు మేడం. అందుకనే ఇట్లా వ్యవసాయం ద్వారా అందరూ లాస్ అయిపోయి నష్టపోయి అంతా సిటీలకు వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం వద్దురా అనే స్థితికి వచ్చేసింది. మా ఊర్లో ఎక్కడ చూసినా బీడు భూములే. అందుకనే నాకు కూడా బాధ అయింది, ఏంద్ర వ్యవసాయం చేయకపోతే ఎట్లా, రాబోయే తరాలకు, భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించాలంటే ఎట్లా అనే ఉద్దేశంతోనే మనం పవన్ కళ్యాణ్ సార్ వరకు రావడం జరిగింది. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా మీకు? జాబ్ చేసే వాళ్ళు దండుకున్నారు మేడం. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారా, ఎందుకు రైతు వదిలేసాయి, ఎందుకు లాస్ వస్తుంది కదా, జాబ్ చేయని ఎవరు చెప్పలేదా? అంటారు కానీ వాళ్ళ కింద పోయి పని చేయక నాకు ఇష్టం లేదు మేడం. వ్యవసాయం అంటేనే ఇష్టం కాబట్టి 10 మందికి ఉపాధి కల్పించేటట్లు మనం ఉండాలి, కానీ వాని కింద ఎందుకు పని చేయాలనేది నా సంకల్పం మేడం.
అందుకనే వ్యవసాయమే చేస్తాను. వ్యవసాయంలో లాస్ వచ్చింది నాకు ఒక్కనికే కాదు, ప్రతి ఒక్క రైతుకి లాసే వస్తుంది. అందుకే ప్రభుత్వం దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేదే మన ప్రధాన ఉద్దేశం. ఇది అసలు ఈ వ్యవసాయం చేయడం ఎలా నేర్చుకున్నావు? అంటే 10th క్లాస్ వరకు చదివావు కదా? ఇంట్లో ఐటీ 2 చేసినాం, ఎలక్ట్రీషియన్ కూడా అయింది. అంటే వ్యవసాయం చిన్నప్పుడు నుండి మనం వ్యవసాయ కుటుంబంలో పుట్టినాం కాబట్టి అలాగే మనం అంటే సెలవులు వచ్చినప్పుడు స్కూల్లోన అట్లా వ్యవసాయ పనులు చేసుకుంటే అలాగే అలవాటు అయిపోయింది మేడం. అట్లే వ్యవసాయం చేసుకొని అక్కడే ఉంటాం. అంటే హాలిడేస్ అప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళేవాడివా పొలం పనికి? పొలం పనే మేడం మనం చేసేది, పొలం పని, ఆవులు మేపడము ఇదే మేడం మన పని. మనం ఆటలు గీట్లు ఆడుకునేది కూడా మనకు తెలియదు మేడం. మీకు ఆవులు, గేదెలు ఇలాంటివన్నీ ఉన్నాయా? ఆవులు ఉన్నాయి మేడం, గేదెలు మా సైడ్ గేదెలు ఉండేది, ఆవులే ఎక్కువ. ఆవులు ఎన్ని ఉంటాయి మీకు? మాకు 4 ఆవులు ఉన్నాయి మేడం. అవి ఎవరు చూసుకుంటారు? మా అమ్మే చూసుకుంటుంది. దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేడం. లీటర్ చూస్తే 27 రూపాయలు ఉంది, పాల ప్యాకెట్ చూస్తే 80 రూపాయలు ఉంది మేడం. అందుకే వాటిని కూడా ప్రభుత్వం ఆదుకొని పాడి రైతులను కూడా వాళ్ళ కష్టాలు కూడా తీర్చాలనేది మా. అంటే నువ్వు అంటే కొంతమందికి మోటివేషన్ ఇవ్వడము, అంటే నీ ద్వారా నలుగురు ఇలా చెయ్యాలి అని చెప్పేసి కొన్ని మోటివేషన్స్ చేయడం కానీ, ఇప్పుడు నీ బండి మీద కూడా కొన్ని నినాదాలు అవి రాసావు కదా, ఏంటి అసలు నీ ఉద్దేశం? అంటే సేంద్రియ వ్యవసాయం వైపు పోవాలనేది మన ప్రధాన ఉద్దేశం మేడం. ఎందుకంటే ఇప్పుడంతా పురుగుల మందుతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఆ పురుగుల మందు ద్వారా భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించలేము. రాబోయే పిల్లలకు క్యాన్సర్లు ఇలాంటి రోగాలు ఈ పురుగుల మందు ద్వారా వస్తాయి కాబట్టి గో ఆధారిత వ్యవసాయం చేయాలనేదే మన ప్రధాన ఉద్దేశము. అందుకు ద్వారానే మనం వినేవాళ్ళు వింటారు, వినిపోయిన నా చేతనైనగా నేను సహాయం ఏదో మోటివేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాను మేడం, అంతే. అంటే ఇప్పుడున్న కాలంలో కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తే త్వరగా చేతికి పంట వచ్చేస్తుంది, త్వరగా అమౌంట్ వస్తుంది, మళ్ళీ రెండోసారి వేయాలనే ఉద్దేశంతో అందరు ఇప్పుడు కెమికల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. మరి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, నీకు చాలా కాలం పట్టింది పంట చేతికి రావడానికి, ఎవరు ఏంట్రా పిచ్చోళ్ళలాగా చేస్తున్నారు ఇదంతా ఉంటుంది కదా, మరి నువ్వు అవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నావు? అలా అనుకుంటే మేడం, డబ్బు గురించి ఆలోచన చేస్తే రాబోయే పిల్లలు ఇప్పుడు అంతా హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ పోయి రోగాలు ఏమైనా లేకుంటే నిమిషాల్లోనే లక్షలు వేస్తా అన్నారు. అందుకనే అట్లా వ్యవసాయం వద్దు, మనము సేంద్రియ వ్యవసాయంతోనే ముందుకు పోదాం అనేది మన. అంటే వినేవాళ్ళు చాలా తక్కువ మేడం, అంతా పురుగుల మందుకు అలవాటు పడిపోయినారు. దాన్ని మార్చాలంటే చాలా కష్టము. కానీ సార్కి తెలియజేద్దాము, ఇట్లా సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించేలాగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అడుగుదామని వచ్చినాము. మీరు పంట వేసేటప్పుడు సుమారు ఎంత ఖర్చు పెడతారు, రిటర్న్ మీకు ఎంత ఆదాయం వస్తుంది? పంట పెట్టినప్పుడు 40,000, ఎకరాకు 40,000 ఖర్చు అవుతుంది మేడం. రిటర్న్ ఏమీ రాదు మేడం. రిటర్న్ మా కూలి కూడా లెక్కేసుకుంటే ఇంకా మాకు లాసే, ఏమీ రాదు మా రైతులకైతే. ప్రతి ఒక్క రైతు నష్టపోయి, అందుకే కదా మేడం వ్యవసాయం తగ్గిపోతాను. వ్యవసాయంలో ఆదాయం ఉంటే ఎందుకు వదిలేస్తారు చెప్పు? వ్యవసాయం అనేది ఆదాయం అనేది లేదు మేడం. మొత్తం ఊర్లో ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 1.5 ఎకరా ఉంది మేడం. 1.5 ఎకరాల్లో మొక్కజొన్న ఇది పెడతాం. మా సైడ్ నీళ్ళు కూడా తక్కువే, మాది కరువు ప్రాంతం ఎక్కువ. దాని ద్వారానే మా చెరువులు ఇవి ఈ మధ్య పర్వాలేదు, వర్షాలు వచ్చి చెరువులన్నీ నిండినాయి. కానీ పంటలు పండిస్తున్నారు బాగానే, అయినప్పుడు కూడా గిట్టుబాటు రేట్లు లేక ఎవరు వ్యవసాయం చేయట్లేదు మేడం. నీళ్ళు ఉన్నప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయినారు. ఇప్పుడున్న యువత ప్రతి ఒక్కరూ మాకు ఉద్యోగాలే కావాలా అని అందరూ అనుకుంటున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు చెప్పు మేడం? నిరుద్యోగం అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. వ్యవసాయంలో అయితే ఎక్కువ ఖాళీగానే ఉంది మేడం. వ్యవసాయం చేసేవాళ్ళు లేక భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకే యూత్ కూడా వ్యవసాయం వైపు వస్తేనే భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించగలం. అందరూ ఉద్యోగాలని వెళ్ళిపోతే ఇంకా భోజనం కూడా దొరకదు మేడం, అంతా ట్యాబ్లెట్లు మింగి బతకాల్సి వస్తుంది. అందుకని మనం వ్యవసాయాన్ని బతికేయాలనే ఒక ఉద్దేశంతోనే మనము ఎద్దుల బండి ద్వారా ఇంత దూరం రావడం జరిగింది. ఎక్కడెక్కడికి ప్రయాణిస్తూ ఉంటావు నువ్వు ఇట్లా ఎద్దుల బండి ద్వారా? ఎక్కడా లేదు మేడం, ఇక్కడే పవన్ కళ్యాణ్ సార్ వరకు వచ్చినాము, మళ్ళీ ఇంక రిటర్న్ ఇంటికే మేడం. మీరు ఊర్లో ఏం చేస్తూ ఉంటారంటే ఈ వ్యవసాయం కాకుండా? వ్యవసాయం కాకుండా మనం ఇసుక తోలడం, అంటే పెట్టుబడి పెట్టాలంటే మనము డబ్బులు కావాలి కదా మేడం. మనము అప్పులు చేసి ఎందుకని మనము ఎద్దుల బండి ద్వారా ఇసుక తోలుతాము. ఇసుక ద్వారా వచ్చిన డబ్బులు వ్యవసాయంలో పెట్టుబడి పెడతాము. అయినప్పుడు కూడా మాకు లాసే వస్తుంది మేడం. పెట్టుబడి పెట్టింది కూడా తిరిగి రావట్లేదు. అసలు మీరు ఎంత ఖర్చు అంటే ఇప్పుడు మీరు పంట వేస్తారు లాస్ వస్తుంది, పంట వేస్తారు లాస్ వస్తుంది అంటే అప్పులు పాలవుతూ ఉంటారు. మరి దాన్ని ఏ విధంగా చేస్తున్నారు మీరు? వేరే పని లేదు, వ్యవసాయమే నమ్ముకుని ఉన్నారు. అలాంటప్పుడు భూమి ఉంటుంది కదా మేడం, కొంచెం అమ్మేయడము, అప్పు కట్టేయడము, లేదంటే సిటీలకు పోయి ఏదో పని చేసుకొని అప్పులు తెంపడము, అట్లా అయిపోయింది మేడం మా బతుకులు. మా రైతు బతుకులు అంతా అంతే మేడం. ఇవి రాను ఇంకా ఇబ్బంది అయిపోయింది కదా, ఎక్కువ అప్పులు అయిపోతూ ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది గడవడానికి కూడా. అవును మేడం, అందుకే మేడం ప్రభుత్వం గిట్టుబాటు ధర అనేది ఇచ్చి రైతులను ఆదుకుంటే, సబ్సిడీల్లో మందులు కానీ యూరియా కానీ ఇచ్చి రైతులను ఆదుకోవాలా.
పాడి రైతులు కూడా పాల ధరలు పెంచితే పాడి రైతులు కూడా ముందుకు వచ్చి పశు సంపదన దాని ద్వారా కూడా కుటుంబం బతుకుతుంది. ఇలాంటివన్నీ విషయాలు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ సార్ వరకు రావడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఆవులు మీరు పాలు ఆవుల దగ్గర ఆవులు ఉన్నాయన్నారు కదా, పాలు ఇస్తారు కదా, అవి ఆ పాలు ఊరందరికీ పంచుతూ ఉంటారు. ఏ రేటుతో మీరు ఇస్తూ ఉంటారు? అందరికీ పంచాలి మేడం. డైరీలు ఉంటాయి, అంత డైరీలకి వేస్తూ ఉంటారా? అంతా డైరీలు అంతా వాళ్ళు ఒకటైపోయి మా రైతుల దగ్గర లీటర్ 27 రూపాయలకు కొంటారు, వాళ్ళు వచ్చి 80 రూపాయలకు అమ్ముతారు మేడం పాల ప్యాకెట్. దానా రేట్లు ప్రతి ఒక్కటి పెరిగిపోతాయి. అందుకే చాలా మా గ్రామాల్లో పశువులు అనేవి వద్దురా, వీటి ద్వారా ఏమీ రాదు రైతులకి అని ఒక ఉద్దేశంతో పశువులు కూడా తగ్గిపోతున్నాయి. రైతులు కూడా పాట రైతులు కూడా తగ్గిపోయి కల్తీ పాలు పెరిగిపోతున్నాయి మేడం రోజు రోజుకి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈ సమస్యల్ని తీసుకెళ్ళడానికి వెళ్ళారంట కదా విజయవాడ. సో వెళ్ళారంట కదా. సో అంటే మీరు అంటే ఎద్దుల బండి మీద ఎందుకు వచ్చారు? నార్మల్గా ఏదైనా బండి మీద రావచ్చు కదా. మనం మోటివేషన్ ఇచ్చుకొని బ్యానర్లు కూడా వేసినాం. మోటివేషన్ ఇచ్చుకొని చుట్టూరా సమాజానికి సేంద్రియ వ్యవసాయం వైపు పోవాలా, గో సంరక్షణ చేపట్టాలా, అలాగే పర్యావరణం కూడా రక్షించాలా అనే ఒక యూత్ కూడా ముందుకు రావాలా వ్యవసాయం వైపు అనే మోటివేషన్ ఇచ్చుకుంటూ ఇంతవరకు రైతుల్లో ఎన్నో గ్రామాల్లో తిరుక్కొని 760 కిలోమీటర్లు గ్రామాల్లో మనం అవగాహన కల్పించుకొని వినేవాళ్ళు ఎందరో వినుకున్న వాళ్ళు ఎందరో నా వంతుగా నేనైతే ఈ ప్రయాణం అయితే చేయడం జరిగింది. 760 కిలోమీటర్లు అన్నారు మీరు. రోజుకి అంటే వన్ డేలో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు ఈ ఎద్దుల బండి మీద? 30 కిలోమీటర్లే మేడం. 30 కిలోమీటర్లు అంటే 760 కిలోమీటర్స్ మీరు అన్ని రోజులు ఇట్లా రావడం అంటే వాటికి అవి కూడా శ్రమ పడుతూ ఉంటాయి. అంటే 24 అవర్స్ అవి రన్నింగ్లోనే ఉంటాయా లేదా ఎక్కడైనా ఆపి నువ్వు వాటిని? 24 అవర్స్ లేదు మేడం. పొద్దున్నే ఉదయం 8కి స్టార్ట్ చేస్తే మళ్ళీ 5:30కి స్టాప్. 5:30 అంటే నైట్ అంతా రెస్టే మేడం. వీటిని కూడా రక్షించుకోవాలి అనేదే మన ప్రధాన గ్రామాల్లో ఎద్దులు ఆవులు కూడా అంతరించిపోతున్నాయి మేడం. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనే ఉండేవి ఎద్దులు ఆవులు, కానీ ఇప్పుడు ఎక్కడ కనుమరుగైపోతున్నాయి. వీటిని కూడా రక్షించుకొని భవిష్యత్ తరాలకు ఎద్దులు అంటే ఇవి ఆవులు అంటే ఇవి అని చూపించాలనేది కూడా మన ప్రధాన ఉద్దేశం. మరి వీటికి ఇప్పుడు దారులు నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఇదంతా సిటీ కాబట్టి ఎక్కువ వాటికి ఫుడ్ దొరకదు, వాటర్ మనం గడ్డి ఇదంతా దొరకదు. అంటే నువ్వు ముందుగానే ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే దాంట్లో ఏర్పాటు చేసుకుంటావా లేకుంటే ఎలా వీటికి ఫుడ్? వీటికి ఫుడ్ మనం రైతుల దగ్గర ఇప్పించుకుంటున్నాం మేడం. రైతులు ఎవరైనా ఉంటే అడిగి ఇప్పించుకొని వేస్తున్నాం మేడం. నీళ్ళు ఎలా చేస్తారు? నీళ్ళు ఎక్కడ దేవాలయాల్లో అక్కడ ఎక్కడైనా ఉంటే అక్కడ ఆపి నీళ్ళు దాపి పెట్టడం జరుగుతుంది మేడం. నీకెలా ఫుడ్? మరి నాకు ఫుడ్ అంతా లోపలే చేసుకుంటాను మేడం. మనకు అక్కడక్కడ ఆర్ఎస్ఎస్ రైతులు సహాయం చేసినారు మేడం. మీకు అదే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నీకు అమౌంట్ ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి? మనం అమౌంట్ కోసం అయితే రాలేదు మేడం. అమౌంట్ కోసం అయితే రాలేదు. ఏదైనా ఎవరన్నా భోజనం కానీ గడ్డి కానీ ఇస్తే తీసుకున్నాం, కానీ అమౌంట్ విషయంలో అయితే మనము వద్దనే చెప్తాం మేడం. రాబోయే తరాలకు వ్యవసాయం గురించి మీ వంతుగా ఏం చెప్తారు? రాబోయే తరాలకు వ్యవసాయం అనేది కనుమరుగు కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉండే రైతులను ఆదుకుంటేనే, రైతులను కానీ యువ రైతులు ముందుకు తీసుకొచ్చేలాగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కానీ సబ్సిడీలు కానీ అందజేస్తేనే వ్యవసాయం బతుకుతుంది మేడం. అలాగే గిట్టుబాటు ధర కూడా ఉండాలి. దళారు వ్యవస్థ లేకుండా చేయాలి మేడం. మెయిన్ ఆఫ్ ఆల్ నిత్యావసర ధరలు చూసావా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అవి నిత్యావసరాలు పండించేదే రైతులు. ఆ రైతులకైతే ఏం గిట్టుతానలేదు మేడం. పాలు కానీ పాలుతామంటే ఏది తినాలన్నా బయట కొనే అంత పరిస్థితి లేదు మేడం. అంత విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. కానీ రైతులు పండించే పంట మాత్రము గిట్టుబాటు ధర లేదు మేడం. మీకు పెళ్ళయిందండి? లేదు మేడం. వ్యవసాయం చేసే యూత్కు పిల్లను కూడా ఇవ్వట్లేదు మేడం. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయాలి, వెనకాల ఆస్తి ఉండాలా అనే కమర్షియల్ అయిపోయినారు మేడం ప్రతి ఒక్కరు. అవునండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా యువత కూడా వ్యవసాయంలోకి రావాలి, రేపటి తరానికి ఫుడ్ కావాలంటే ఇప్పటి నుంచి మనం చేయాలంటున్నారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మీకు అమ్మాయిని ఇవ్వాలన్నా ఏమైనా చేయాలంటే అబ్బాయి పొలం పని చేస్తాడు అంటే నష్టం జరిగిద్ది, నష్టం వస్తుంది, మా పిల్ల కూడా కష్టాలు పాలైద్దన్న ఉద్దేశంతో ఎవరు వ్యవసాయ రైతులకు కానీ ఎవరికి కానీ అమ్మాయినైతే ఇవ్వరు, పిల్లని ఇవ్వరు. సో మరి అప్పుడు ఎలా అండి? మీరు చెప్పినట్లుగానే చూసుకున్నట్లయితే అమ్మాయి అంటే హ్యాపీగా ఉండాలని చెప్పే పేరెంట్స్ చూస్తారు. అందుకనే జాబ్ ఉన్నోడిని ఇస్తే బెటర్ అంటారు. మీరు చెప్పినట్టుగా రైతులకి నష్టం జరుగుతుంది, లాస్ వస్తుంది. సో మరి మీరేమంటారు? మరి నిజంగా మీరు చెప్పింది పాయింటే కదా. రైతులకు అందుకే మేడం ఇది ఆదాయం వచ్చే విధంగా చూస్తే ప్రభుత్వం మేలు కదా. యువ రైతులకి ఇప్పుడు పంట పండిస్తాము, దానికి ఆదాయం వచ్చే విధంగా గిట్టుబాటు ధర ఉంటే ఎందుకు మేడం? మేము కూడా ఒక ఉద్యోగస్తులతోనే సమానం కదా. అందుకే మాకేమైనా ఆదాయం బాగా వచ్చే విధంగా ఉంటే వాళ్ళు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా
రైతులైనా పర్వాలేదు లేప బతకగలరు వీళ్ళు అని వాళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకే దాన్ని కూడా మనము సార్కి తెలియజేయడం జరిగింది మేడం. ఇప్పుడు రేపు మీకంటూ పిల్లలు ఉన్నప్పుడు మీరు పిల్లల్ని బాగా చదివిద్దామని కోరుకుంటారా, లేదా వ్యవసాయానికే పంపిద్దామంటారా? చదువు అనేది నాలెడ్జ్ కోసం అంతే మేడం. ఏదో పని వ్యవసాయం చేస్తే తప్పులేదు. బీటెక్లు చేసి ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చాలా మంది పెళ్ళిళ్ళు కాలేదని యువ రైతులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. అంతే తప్పితే వ్యవసాయం చేసేందుకు కూడా యువత ముందుకు వస్తున్నారు మేడం. ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే మేలు అనేది మన ఉద్దేశం. అంటే మీరు మీ పిల్లల్ని చదివించి మంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ ఏదో ఒకటి చేయాలని కోరుకుంటారా, లేదా ఇలానే పొలం పనులకి తీసుకెళ్దాం అనుకుంటారా? మేడం చదివిస్తాం కానీ వాళ్ళ ఇష్టం మేడం. అది మనం ఎవరి చేతి మన చేతిలో ఉండాలి కదా. ఇప్పుడు మా నాన్న నన్ను చదివేయాలనుకునే, మా నాన్న కూడా వ్యవసాయం వద్దురా వేస్ట్, వ్యవసాయంలో ఏం రాదు అని అయినప్పటికి కూడా మనం, ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వ్యవసాయాన్ని నమ్ముకొని బతికినాను మేడం. మీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఏంటి మీ అబ్బాయి, అంటే మీ పేరెంట్స్ని ఏంటి మీ అబ్బాయి చదవచ్చు కదా, అంటే మీ బంధువులు వాళ్ళ పిల్లలు కూడా జాబ్ చేస్తూ ఏదో ఒకటి ఉండి ఉంటారు, ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, మీ పిల్లోడు ఏంటి అన్న కాన్సెప్ట్స్ మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చాయా? అంటారు మేడం. బంధువులు అనేవాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు కూడా సూటిపోట్ల మాటలు అంటారు. ఎందుకంటే వ్యవసాయం అనేది చులకన భావన అయిపోయింది. ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసేవాడు అంటే ఎవరు మర్యాద ఇయ్యరు మేడం. అదైతే కరెక్టే. బంధువులు కూడా అంటూ ఉంటారు వ్యవసాయం చేసేవాడికి అసలు రెస్పెక్ట్ అనేది లేదు మేడం. ఊరికి సమాజంలోనే ఎక్కడ రెస్పెక్ట్ లేదు. వ్యవసాయం చేస్తానంటే వాడు చిన్న చూపు అయిపోయింది. 10,000 ఎక్కడైనా బెంగళూరులో ఎక్కడైనా జాబ్ చేస్తానంటే వాడు స్టైల్గా షూలు వేసుకొని బాగా బట్టలు వేసుకొని వస్తే వానుకుంటే వీళ్ళు రైతుకు లేదు మేడం. కానీ రైతు అనేవాడు దేశానికి వెన్నెముక. నిజం చెప్పాలంటే దేశానికి పేరుకే మేడం వెన్నెముక. రైతే రాజు అంటారు. రైతుకు బిడ్డనిచ్చేవాళ్ళు లేరు. దేశానికి వెన్నెముక అంటారు. ఆ వెన్నెముక లేకుండా విరిసేస్తున్నారు మేడం. రైతు ఎందుకు తగ్గిపోతున్నాడు మేడం? వ్యవసాయం చేసేవాళ్ళే పల్లెటూరులో రోజు రోజుకి తగ్గిపోతుంది వ్యవసాయం. రైతే రాజు అంటారు మేడం. ఎందుకు తగ్గిపోతున్నారు మేడం చెప్పండి. సో మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? రైతులు అనే వాళ్ళని ఆదుకోవాలి మేడం. మెయిన్ ఆఫ్ ఆల్ అదే మేడం. రైతులను ఆదుకోవాలి. యువ రైతులు ముందుకు తీసుకురా. భవిష్యత్ తరాలకు మంచి ఆహారం కావాలంటే సేంద్రీయ వ్యవసాయం వైపు యువ రైతులను ప్రోత్సహించే విధంగా సబ్సిడీల్లో ఇచ్చి వాళ్ళకు కూడా గుర్తింపు, రైతు అనే వ్యక్తి గుర్తింపు కార్డు కావాలి మేడం. మెయిన్ యువ రైతులు గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ కాదు, ఏదైనా హాస్పిటల్కి కానీ ఇలాంటి అనారోగ్యానికి పాలైతే రైతులు వ్యవసాయం చేసే యువ రైతులకి అలాంటి ఉచిత పథకాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు మీ పొలంలో కూడా ఆర్గానిక్ పంటనే పండిస్తూ ఉంటారా, కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా? కెమికల్ ద్వారానే పండించినాం మేడం. ఆ భూమి ఇప్పుడు కెమికల్ వాడటం వల్ల ఆ భూమి పని చేయకుండా అయిపోయింది మేడం. ఇప్పుడు కెమికల్ వేస్తేనే అది పండేటట్లు అయిపోయింది మేడం భూమి. సేంద్రీయ వ్యవసాయం చేస్తే అది అసలు పని చేయట్లేదు మేడం. అందుకని మనము రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నాం మేడం. ఇట్లా కెమికల్ వాడటం వల్ల భూమి అనేది స్వారవంతమైన భూములన్నీ స్వారం కోల్పోయి దాంట్లో పంట పండదు. కాబట్టి అందరూ సేంద్రీయ వ్యవసాయం చేసి, ఇప్పుడు కెమికల్ వాడటం వల్ల ఇప్పుడు 5-6 ఏళ్ళు బాగానే పంటలు వస్తాయి మేడం. మళ్ళీ పండకుండా అయిపోతాయి. దాంట్లో భవిష్యత్ తరాలు మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఎట్లు మేడం? అందుకని సేంద్రీయ వ్యవసాయంతోనే ముందుకు పోవాలనేది మన ఇది. ఇప్పుడు మీరున్న ఏరియాలో వాటర్ అదంతా బాగుంటుందండి పంట వేసుకోవడానికి? మేడం ఈ 2-3 ఏళ్ళ వంటి కరోనా యువతులు వంటి బాగానే వర్షాలు బాగా పడుతున్నాయి మేడం. వాటర్ ఉంది కానీ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు మేడం. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేవని, వ్యవసాయంలో నష్టపోతున్నామని ఎవరు ముందుకు రావటం లేదు మేడం. చిన్న కూలి పనికి పోతే రోజుకి 500 వస్తుంది. వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది? 4 నెలలు ఇంట్లో నలుగురు పని చేసినా కూడా 60,000 రాదు అనే ఉద్దేశంతో అంతా వ్యవసాయం వదిలేస్తున్నారు మేడం. మీకు తమ్ముడు చెల్లి ఎవరైనా ఉన్నారండి? మాకు చెల్లెలు ఉంది మేడం. మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ భర్త ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళు వ్యవసాయమే మేడం. అంటే వ్యవసాయం చేసే వాళ్ళకే ఇచ్చారా, లేదంటే ఏంటి? వ్యవసాయము చేస్తాడు, జాబు చేస్తాడు మేడం. అందుకని ఇచ్చారా? అంటే అక్కడ జాబ్లో వచ్చిన డబ్బులు ఇక్కడ వ్యవసాయంలో పెడతా ఉంటాడు. అందుకని మేము ఇచ్చా. అంటే మా బంధువులే మేడం. సో అయితే ఒకసారి మీ బండిని కూడా చూద్దామండి. బండి ఇది మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారా? ఓన్గా క్రియేట్ చేసుకున్నాను మేడం. ఓకే. ఎందుకు అసలు ఈ బండి ఇట్లా డెకరేషన్ చేసుకోవాలి, ఇలా బ్యానర్స్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? సమాజానికి ఏదో ఒక మోటివేషన్ ఇవ్వాలి. మనము ఈ దేశంలో పుట్టినాము. ఈ దేశం కోసం, ఒక సమాజం కోసం, ఆర్మీ వల్లే కాకుండా మన రైతుల వంతుగా మనము ఏదో ఒకటి సమాజానికి మంచి చేద్దాము, ఈ దేశ రక్షణ కోసం అనే ఒక ఉద్దేశంతోనే చేయడం. అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు చెప్తేనే వినని పిల్లలు ఉన్న సమాజంలో మనం ఉన్నాం. అలాంటిది మీరు ఇలా మోటివేషన్ చేస్తే ఒకరన్నా వింటారు అన్న
ఇది ఉందా మీకు మేడం ఎంత అనుకుంటున్నారా? 10 మందిలో ఒక్కరన్నా నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అంటే నేను ఒక 20,000 మంది చూసినారు ఇది. వాళ్ళు ఒక్కరన్నా గుర్తుపెట్టుకుంటారు నా గురించి ఇట్లా వచ్చినాడు అని. చాలు మేడం, ఒక్క 10 మంది ఉన్నా చాలు 20,000 మందిలో. ఓకే. ఉమ్. సో నా ద్వారా ఒక్కరన్నా బాగుపడితే, ఒక్కరన్నా మారితే వారి ద్వారా మారుతారన్న ఉద్దేశం. సరే ఒకసారి మీ బండిని కూడా చూపించండి మాకు. మీరు ఎలా వస్తారు, దాంట్లో ఎలా అంత దూరం ట్రావెల్ చేశారనేది ఒకసారి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. వంట చేసుకునేది ఇక్కడే, పనుకునేది ఇక్కడే. మనం అంటే రైతులు ఏం చెప్తారు, ఏం కష్టాలు ఎట్లా అని ఇందులోనే అంతా నోట్ చేసుకుంటాం మనము. మనకి అంటే దానా ఉంది, ఎద్దులకు దానాను ఇదంతా పెట్టుకున్నామన్న. ఈ బండిలోనే బట్టలు కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడే పడుకుంటారండి ఒక చీకటి పడితే? ఇక్కడే మేడం. ఒకసారి ఇటు కొంచెం దగ్గరికి ఇటు వచ్చండి. ఇప్పుడు మీరు ఇంత దూరం ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, సడన్గా వర్షం వస్తే ఎట్లా, ఏంటి పరిస్థితి, ఆవుల పరిస్థితి కానీ మీది కానీ? ఆవులకైతే పట్టు కప్పి రెడీ చేసినాం మేడం, రెడీ చేస్తాము. మనకి ఇక్కడేమో లోపలికి వర్షం ఏం రాదు మేడం, నానేది గినేది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది ఏం లేకుండా ఉంటుందండి లోపల? ఇబ్బంది ఏమి ఉండదు మేడం లోపల. ఇప్పుడు చలి ఎక్కువ ఉంది, 2-3 రోజుల మంటే చలి కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ఇంకా సార్ కలిసినాడు కాబట్టి మనం ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు బుక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఆ బుక్ ఏంటండి? ఈ బుక్ వచ్చి రైతుల దగ్గర ఏమేమి ఎట్లా అని, ఏ ఊర్లో ఏ రైతు ఎట్లున్నాడు, ఏం సమస్య ఉంది, ఏం రాసుకోలే, అది రాసుకొని వచ్చినాను మేడం, అంతే. అంటే కలిసిన రైతుల్ని వాటి సమస్యలు ఏంటి, యువత ఎట్లున్నారు, యువత ఎక్కువ మంది యువత ఇప్పుడు చెడిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు రాలే, లవ్ ఫెయిల్ అయింది, అట్లా ఏదో విషయాల్లో అంతా యువత గంజాయికి అలవాటు పడేది, డ్రగ్స్కి మందుకు అలవాటు పడి చాలా మంది యువత చెడిపోతున్నారు మేడం. నేను వచ్చిన 760 కిలోమీటర్లు ఇది కూడా తెలుసుకున్నా. చాలా మంది యువత అయితే చెడు అలవాట్లకు చాలా బానిసలు అయిపోయినారు మేడం. ఎందుకండి ఇదంతా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అసలు మీరు? అంటే ఎక్కువ మంది యువత అంతా సుఖానికి అలవాటు పడిపోయినారు, బెట్టింగ్లు ఈజీగా మనీ రావాలా అనే ఇదే అయిపోయినారు. ఆ డబ్బులు కష్టపడి ఎదగాలని ఏ యువతకి లేదు మేడం, అంతా ఈజీగా మనీ రావాలనే ఉద్దేశంతోనే యువత చాలా మంది ఆలోచన చేస్తున్నారు మేడం. అందుకే మనము ప్రభుత్వం అంటే ఏమన్నా పథకాలు కానీ ఇలాంటివి వస్తే వ్యవసాయంలో నిరుద్యోగులను ఇక్కడ వ్యవసాయం వైపు తీసుకురావాలనేది కూడా మన ఆశయం మేడం. అంటే దారిలో కనిపించే వాళ్ళకి మీరు చెప్తూ ఉంటారా? దారిలో కనిపించే వాళ్ళకి మనం చెప్పేంత స్థాయి మంది కాదు. ఇట్లా మోటివేషన్ ఇట్లా ఇచ్చినాం కాబట్టి యువత వ్యవసాయం వైపు రావాలన్నా అది ఇది చెప్తా ఉంటాము. ఇట్లా మీరు చెడు అలవాట్లు పడటం వల్ల మీ భవిష్యత్ తరాలు నాశనం అయిపోతుందన్న, మీ తల్లిదండ్రులు బాధపడతారు అని మనము అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, బండి దగ్గరకు వస్తారు ఇట్లా ఏమన్నా అట్లా వాళ్ళకి చెప్తాం మేడం. ఒక 10 మందికి కాకుండా ఒకరికన్నా చెప్తారు వాళ్ళు అనే ఉద్దేశంతో. ఇలా చేయడం చాలామంది చూసి ఉంటారు, నువ్వు చాలామందికి తెలిసే ఉంటావు కదా, ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా హెల్ప్ చేయడం అలాంటివి, ఎమ్మెల్యేలు కానీ లేదా దగ్గరలో వాళ్ళు కానీ ఫౌండేషన్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి నీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా? నాకైతే ఎమ్మెల్యేలు ఎవరు హెల్ప్ చేయలేదు మేడం. ఆర్ఎస్ఎస్లో హెల్ప్ చేసినారు, విశ్వ హిందూ పరిషత్తుల్లో. అలాగే వీళ్ళు రైతులు కూడా హెల్ప్ చేయడం జరిగింది మేడం. మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారంట కదా? కలిసాం మేడం, సార్ని కూడా. రైతుల యొక్క సమస్యలు అయితే సార్కి తెలియజేశాము. సార్ కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేస్తాము ఖచ్చితంగా అని సార్ కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు మీరు పవన్ కళ్యాణ్ గారితో, ఏం మాట్లాడారు? సార్ యువ రైతులని చాలా మంది నిరుద్యోగులు, గ్రామాల్లో నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు సార్. నిరుద్యోగిని వ్యవసాయం వైపు కూడా తీసుకురావాలి, మీ ప్రభుత్వం వంటి ప్రోత్సాహాలు కూడా అందించాలని సార్కి చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారండి? ఖచ్చితంగా చేద్దాము, మన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉండేది, ఖచ్చితంగా చేస్తామని సార్ కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని కలవడం? సార్ చెప్తే కొంతమంది యూత్ ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే మనం ఇంత దూరం రావడం కూడా జరిగింది. సో చూసారు కదా, ఇవాళ స్పెషల్ స్టోరీలో స్పెషల్ గెస్ట్ని కలిసాం కదా. సో నవీన్ గారు చెప్పిన విషయాలన్నీ మీరు ఆల్రెడీ వినే ఉంటారనమాట. సో ఇంకా అంటే యువత ముందుకు రావాలి, అలా వ్యవసాయం చేయాలి, అందరూ జాబ్స్ అని వెళ్ళిపోతే వ్యవసాయం చేసేవాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ఎవరు ఉండరు, మనకి ఫుడ్ అనేది ఉండదు, ట్యాబ్లెట్స్ ద్వారా లేదా మెడిసిన్ ద్వారా, హెర్బల్ ద్వారా మనం ఉండాలి, ఫ్యూచర్లో వ్యవసాయం అనేది అంతరించిపోతుంది అనే భయంతో తను చాలామందికి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు. సో తన ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎందుకు నీకు ఇట్లా చేస్తున్నావు, జాబ్కి వచ్చేవచ్చు కదా, ఎందుకు నీకు అని చెప్పినా సరే సో అలా కాదని చెప్పి తను వ్యవసాయంలోనే ఉండి ఈ విధంగా చేస్తున్నాడు. సో తనకి ఒక 2 ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆవులను చూసాం కదా, సో ఆవులను తీసుకుని విజయవాడ వరకు తను ట్రావెల్ చేసి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఓన్లీ తన గురించే కాకుండా రైతులందరి కోసం కూడా తను
అదే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట. సో తన బండి దగ్గర మనం ఉన్నామన్నమాట. సో బండి దగ్గర కూడా తను అంటే ఎవరనేది గుర్తించాలని చెప్పి బండి మీద కూడా ఇక్కడ మనం టైర్స్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే జై జవాన్ జై కిసాన్ అని రాశాడు. అంటే అందరు ఈజీగా గుర్తుపట్టాలని చెప్పి తను బండి తన్నే డెకరేషన్ చేసుకున్నాడు అనమాట. చుట్టూ బండి మీద అంతా ఫార్మర్ గురించి రాయడము, ఫార్మర్ గురించి, పిల్లల గురించి, చెట్ల గురించి అంతా కూడా చాలా మోటివేషన్ చేశారు. సో ఇక్కడ ముందుకు కూడా వస్తే ఇక్కడ కూడా జై జవాన్ జై కిసాన్ అని రాశారనమాట. చూడండి. సో ఓవరాల్గా తనైతే రండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి K7 మీడియా.